ఈ మధ్యకాలం యంగ్ పీపుల్లో టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నామండి. సో ఈ టైప్ 2 డయాబెటీస్ మేజర్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే మనం బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అది సరిగా యూటిలైజ్ అవ్వదు అనమాట, దానివల్ల వస్తుంది. ఇది మేజర్గా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో ఇప్పుడు మన రొటీన్స్ చూస్తే చాలా స్ట్రెస్ఫుల్ వర్క్, ఎక్కువగా డెస్క్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఫిజికల్గా పెద్ద యాక్టివిటీ చేయకుండా ఉంటాం, ఎక్కువ ఇండోర్స్ ఉంటాం, పెద్ద మొబిలిటీ లేకపోవటం, యాజ్ మనకి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వర్క్ చేసుకోవటం అంతా కూడా మెషిన్స్ హెల్ప్తో ఈజీ అయిపోయింది. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ మీ పేరెంట్కి కానీ ఇద్దరు పేరెంట్స్ కానీ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ పుట్స్ యూ అట్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్. అదే కాకుండా మీకు ఏదన్నా ఒబేసిటీ కానీ, అంటే ఈ మధ్యకాలం చాలామందికి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటాం, ఓవర్ వెయిట్ ఉంటాం, ఒబేస్గా ఉంటాం అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకొకటి స్ట్రెస్, హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా కూడా మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువయ్యి అది ఇన్ఫ్లమేషన్ని ట్రిగర్ చేయటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచడం అవుతుంది. దాంతోపాటు స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ డిస్టర్బ్ స్లీప్ ఆర్ తక్కువ పడుకోవటం. ఈ మధ్య హసిల్ కల్చర్ ఎక్కువైపోయి అందరూ తక్కువ పడుకొని ఎక్కువ పని చేయాలి, ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండాలనుకుంటా వాళ్ళ స్లీప్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు.